వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ ఆన్ టీవీ5 మనీ. ప్రస్తుతానికి 144 పాయింట్స్ ప్లస్లో 8575 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ 430 పాయింట్స్ ప్లస్లో ఆల్మోస్ట్ 27,682 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎస్పెషల్లీ బ్యాంక్ స్టాక్స్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 750 పాయింట్స్ ప్లస్లో 20,265 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 20,000 మార్క్ పైన చాలా పటిష్టంగా బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్ ట్రేడ్ అవుతుంది. ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో అనూహ్యమైన ర్యాలీ మనం ఇవాళ చూస్తున్నాం. ఫర్ ది మ్యాటర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కౌంటర్స్ పబ్లిక్ సెక్టర్లో డ్రైవ్ చేస్తుంటే ఐసిఐసి బ్యాంక్ లాంటి కౌంటర్స్ 300కి ఆల్మోస్ట్ చేరువలో చాలా స్ట్రెంగ్త్ మనకు కనబరుస్తున్నాయి. అండ్ ఆటో కాస్త ఆటో అండ్ ఐటీ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇంకా చెప్పుకుంటే టెక్నాలజీ ప్యాక్ ఒక్కటే అండర్ పర్ఫామ్ చేస్తుంది. బట్ అది కూడా గ్రీన్లో ఉన్నప్పటికీ కాస్త అండర్ పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం. అక్రాస్ ది బ్యాక్ అన్ని సెక్టార్స్ ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ మనకి ఇంకా ఎమర్జ్ అవుతూనే ఉంది. అండ్ ఇక డెరివేటివ్ సెగ్మెంట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు 1 or 2 మెయిల్స్ తీసుకొని స్వప్న అడుగుతున్నారు. డెల్టా కార్ప్ని 154 రూపీస్లో 200 షేర్స్ తీసుకున్నారు. లోయర్ లెవెల్ దగ్గర ఈ షేర్స్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి. డెల్టా కార్ప్ నిన్న హెవీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన స్టాక్, లోవర్ సీలింగ్ దగ్గర స్టాక్ లాక్ అయిన స్టాక్ కూడా డెల్టా కార్పే. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ బ్లాక్ మనీ ద్వారా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే స్టాక్ ఇదే కాబట్టి ఇవాళ 4.5% డౌన్తో ట్రేడ్ అవుతుంది. 123 దగ్గర ఎలాంటి సజెషన్ ఇస్తారు? హై లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 70 రూపీస్ వరకు పడింది, 30% పైన. డెల్టా కార్ప్ నుంచి మనం గతంలో కూడా చెప్పడం జరిగిందండి. చాలా ఇందులో రిస్క్ అనేది చాలా హెవీ రిస్క్ ఉన్న కౌంటరు. ఇదే మనం ఇప్పుడే అనుకుంటున్నాం బ్లాక్ మనీ ఒకవేళ ఉంటే అది కూడా ఎక్కువగా ఇటువంటి క్యాసినోకి సంబంధించిన కౌంటర్ కాబట్టి, అంటే క్యాసినో బిజినెస్ కాబట్టి అయితే దీని బిజినెస్ ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో మనకి నిన్నటి రోజు సెల్లింగ్, తర్వాత ఈ రోజు కూడా చూసుకుంటే సేమ్ అదే ట్రెండ్ అనేది ఈ రోజు చూసాము. దాదాపు ఈరోజు నిన్నటి సెల్లింగ్లో ఉన్న కౌంటర్స్ చాలా వరకు అన్ని కూడా రికవర్ అయితే ఈ స్టాక్ ఇంకా వీక్ ఉందండి. కాబట్టి మీరు ప్రస్తుతం అయితే ఈ దూరంగా ఉండమని చెప్తాను. అంటే మీరు ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ వద్దండి, ఇంతకు ముందులాగా పెరగకపోవచ్చు. ఇది కొత్త ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దు, కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఓకే, ఒకసారి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎలాంటి మొమెంటం ఉందో కూడా చూద్దాం. సిఎట్ అట్రాక్టివ్ కనిపిస్తుంది ఇవాళ ఫ్యూచర్స్లో. సిఎట్ అండ్ M&M, కోటక్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ అండ్ మెక్డవల్ ఈ కౌంటర్స్ అన్ని ఇవాళ టాప్ గెయినర్స్గా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. అండ్ లూజర్స్ జాబితాలో పేజ్ ఇండస్ట్రీస్, ఎందుకంటే కాస్త రిజల్ట్ నెగిటివ్గా ఇచ్చింది, ఆ రాసించిన స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేకపోయింది పేజ్ ఇండస్ట్రీస్. అందువల్ల 4% డౌన్తో పేజ్ ఇండస్ట్రీస్ ట్రేడ్ అవుతుంది. లుపిన్, భారత్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్ అండ్ హీరో మోటో కార్ప్ వీక్గా ట్రేడ్ అవుతున్న కౌంటర్స్ ఇవి. అండ్ మరొక మెయిల్స్ అండ్ ఫోన్ కాల్ సిమిల్టేనియస్గా మనం తీసుకుందాం. జ్యోతి రావు అడుగుతున్నారు. ఎన్సీసీని 93 రూపీస్లో ఆల్రెడీ బై చేస్తున్నారు. షార్ట్ టర్మ్ గురించి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? హోల్డ్ ఆర్ సెల్ ఎన్సీసీ బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్ అండి. ఈ మధ్యకాలంలో బాగా అప్ ట్రెండ్ కూడా, అలాగే పాజిటివ్ న్యూస్, అలాగే ఫండమెంటల్ కూడా స్ట్రెంత్ కనిపించిన స్టాక్. కాకపోతే ఈ 1 వీక్గా చూస్తే కనుక ఇంచుమించు హై ప్రైస్ 95 దగ్గర నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ 70 రూపాయల వరకు పట్టం మనం చూసాము. మీరు కరెక్ట్గా హై ప్రైస్ దగ్గరే తీసుకున్నారు. బట్ అయినప్పటికీ ఈ 2 రోజుల్లో కొంచెం రీజనబుల్గానే ఆ లాసెస్ని రీకూప్ చేసి 10 to 15% వరకు పెరగటం మనం చూసాము. 80 రూపీస్ సపోర్ట్ పైన కూడా నిలబడటం మనం చూసాము. కాకపోతే ఇంకా కొంచెం ఫర్దర్ ర్యాలీ రావాల్సి వస్తుంది. ర్యాలీ వస్తే కనుక రీసెంట్ హైస్ 100 రూపీస్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం వేపిక్గా ఒక 6 months వెయిట్ చేస్తే కనుక మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, బెంగళూరు నుంచి చంద్రశేఖర్ మన కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. శేషు గారిని అడగాలనుకుంటున్నాను. క్యూపిడ్ 316లో తీసుకున్నాను 300 స్టాక్స్. ఓకే, సో మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారా? 1 year హోల్డ్ అనుకుంటున్నాం. సెకండ్ బయింగ్ పాయింట్ 270లో బై చేయొచ్చు, 260 అలాగే పాయింట్ కావాలి. ఓకే, క్యూపిడ్ సెకండ్ ప్రైస్ పాయింట్లో ఒక 10-15% డిప్ వస్తే బై చేసుకోవచ్చు. డెఫినెట్గా చేసుకోవచ్చు అండి. 280 ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు పిక్ చేసుకోండి. ఇది కూడా మంచి ఫండమెంటల్గా మంచి స్ట్రాంగ్ ఉన్న కౌంటర్. ఇది మరీ ముఖ్యంగా మొన్న రిజల్ట్ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ రానున్న రోజులు అంటే చాలా చిన్న కంపెనీ అండి, చాలా స్మాల్ కంపెనీ కాబట్టి మంచి అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని గతంలో రికమెండ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు 1 year 1.5 year కోసం మీరు 300 బ్రేక్ అవుతున్నప్పుడు 280 ఆ లెవెల్లో ఆగితే 280 పెద్దగా పడకపోవచ్చు అండి 280లో. అయితే అది కూడా ఏంటంటే మార్కెట్స్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఒకే విధంగా కంటిన్యూగా పెరుగుతూ ఉండవు కాబట్టి మధ్య మధ్యలో మనకి కరెక్షన్స్ వచ్చినప్పుడు దీన్ని మీరు పిక్ చేసుకోమని చెప్తాను.
వీటి కూడా జస్ట్ టచ్ అండ్ గో లాగా వచ్చి వెళ్ళిపోయింది. ఒకసారి మనం కొనేంత అవకాశాలు కూడా ఉండవండి. కాబట్టి మీరు నెక్స్ట్ టైంలో వచ్చినప్పుడు మళ్ళీ పిక్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి అన్వేష్ మరి కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. నా దగ్గర ఓబ్రాయ్ రియాలిటీ ఒక 500 షేర్స్ ఉన్నాయండి 363 ప్రైస్ లో. ఓకే. ఇప్పుడు వచ్చేసేసి 60 రూపీస్ వరకు కిందకు వచ్చిందండి. ఇప్పుడు యావరేజ్ చేసుకోమంటారా ఓబ్రాయ్ రియాలిటీని? ఓకే. ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ స్టాక్ ని? మేబీ 6 months, 6 to 7 months. 6 to 7 months టైం హోరైజన్ ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా ఓబ్రాయ్ రియాలిటీ? ఓబరాయ్ రియాలిటీ ఓవరాల్ గా స్టాక్ చూస్తే కనుక బుల్లిష్ గానే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఈ రియాలిటీ స్టాక్స్ మిగతా రియాలిటీతో పోలిస్తే కనుక కొంచెం స్ట్రాంగ్ గా అవుట్ పెర్ఫార్మ్ చేసింది అనుకోవచ్చు. 220 రూపాయల నుంచి 350 రూపాయలు ఒక రీసెంట్ ఇయర్లీ హైస్ కూడా టచ్ చేయడం చూసాము. కానీ ఈ 2-3 రోజులుగానే కొంచెం మార్కెట్ ఈ మేజర్ న్యూస్ తోటి కొంచెం స్టాక్ రియాక్ట్ అవ్వడం కూడా మనం చూసాము. ఈ లెవెల్లో ఓకే కాషియస్గా బై చేయించండి, ఎందుకంటే 300-290 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఒకవేళ కనుక మార్కెట్ కానీ సెక్టర్ కానీ లేదంటే స్టాక్ కానీ ఫర్దర్ అప్ ట్రెండ్ వచ్చినప్పుడు రీసెంట్ హైస్ 350-360 వరకు మీరు అనుకున్నట్టుగా ఒక 3 to 6 months వెయిట్ చేస్తే కనుక అక్కడ వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ప్రాఫిట్స్ కూడా మొన్న క్వార్టర్ చూస్తే కనుక కొంచెం అంత ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే తక్కువ వచ్చినప్పటికీ బట్ ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూస్తే కనుక స్ట్రెంత్ ఉన్న స్టాక్. హైదరాబాద్ నుంచి శేఖర్ మరకాలు. హలో అదే శేఖర్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ నేను జిఎన్ఎఫ్సి 1500 షేర్స్ హోల్డ్ చేస్తానండి 204 రూపీస్ లో అండి. ఓకే సార్ లాంగ్ టర్మ్ అట్లీస్ట్ ఒక 1 year వరకు షేర్ హోల్డ్ చేయమంటారా? ఓకే. జిఎన్ఎఫ్సి అంటే మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు కొన్న రేట్లోనే ఉందండి. డెఫినెట్గా మీరు అంటే క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది, డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. దీన్ని గతంలో కూడా 120-100 దగ్గర రికమెండ్ చేయడం జరిగిందండి. అరౌండ్ 270 ఆల్మోస్ట్ 300 దాకా వెళ్ళింది, 290 దాకా వెళ్ళి అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ టైంలో ఒక బ్యాడ్ న్యూస్ కూడా రావడం చూసాము. బట్ ఒక 2-3 నెలలు కొంచెం సైడ్ వేస్ అంటే 220 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఉండొచ్చు. డౌన్ సైడ్ చూసుకుంటే 180 దాకా రావచ్చు అండి ఒకవేళ మార్కెట్లో ప్యానిక్ కానీ ఉంటే. బట్ భయపడాల్సిన అవసరం లేదు, ప్లస్ డివిడెండ్ కూడా ఇచ్చే కంపెనీ అండి. లాంగ్ రన్ కోసం మీరు హోల్డ్ చేయొచ్చు. వైజాగ్ నుంచి వీరస్వామి మరకాలు. వీరప్ప మాట్లాడుతానండి. చెప్పండి సార్. క్వాలిటీ ఒకటండి, తర్వాత ఏమో కిరి ఇండస్ట్రీస్ ఒకటండి. శేషు గారిని అడగాలండి. క్వాలిటీ కిరి తీసుకుందాం అనుకుంటున్నారా? కిరి తీసుకున్నాను ఆల్రెడీ. ఓకే. కిరి తీసుకున్నాను ఆల్రెడీ, క్వాలిటీ ఒకటి. అంటే ఏంటి అంటే మీ డౌట్ ఏంటి అర్థం కావట్లేదు. తీసుకున్నారు, హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారా, సెల్లా చేద్దాం అనుకుంటున్నారా? హోల్డ్ చేయాలి లేకపోతే బయటకు వచ్చేయాలా ఏంటని అడుగుతున్నారు. ప్రాఫిట్స్ లో ఉన్నారా? ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ లో ఉన్నారా? లాస్ లో ఉన్నానండి. ఎంత పర్సెంటేజ్? 10%. 10% వరే. అంటే మీరు ట్రేడరా ఇన్వెస్టర్ అండి? సార్ మీరు ట్రేడింగ్ గురించి తీసుకున్నారా, ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకున్నారా? ట్రేడింగ్ కాదండి, నేను మామూలు ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకే. క్వాలిటీ మీకు హోల్డ్ చేయొచ్చండి. ఓవరాల్గా ఇది అంటే ఫండమెంటల్స్ గొప్ప అన్నపైన కూడా రిజల్ట్ పరంగా కూడా ఓకేనండి, ఓకేగా చెప్పొచ్చు. పెద్ద డౌన్ సైడ్ అయితే పెద్దగా వచ్చే కంపెనీ కాదు. ఇంకొక ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ బాగా ఉందండి వీళ్ళకి, అదొక చాలా పాజిటివ్ అంశం ఓవరాల్గా ఈ డైరీ ప్రోడక్ట్స్లో. కాబట్టి మీరు హోల్డ్ చేసుకోండి. ఈవెన్ మనకి మార్కెట్లో ఒక టైంలో మార్కెట్ చాలా బేరిష్ ఉన్న టైంలో ఈ స్టాక్ పెద్దగా డౌన్ సైడ్ అనేది రావట్లేదు మనకి, అది చాలా పాజిటివ్ అంశము. తక్కువ టైంలోనే మళ్ళీ మీకు మీ లాస్ని కవర్ చేసుకొని మీకు మంచి ప్రాఫిట్ కూడా ఇచ్చే కంపెనీ అండి క్వాలిటీ. కాబట్టి డెఫినెట్గా మీకు హోల్డ్ చేయమంటాను. తర్వాత కిరి ఇండస్ట్రీస్ గురించి అడిగారు. ఇది కూడా ఫండమెంటల్స్ ఒకప్పటికి ఇప్పటికీ చాలా మార్పు అనేది ఈ కంపెనీలో వచ్చిందండి. ఒకప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే బిజినెస్ పరంగా అటు టాప్ లైన్ బాటమ్ లైన్ ఏం పెద్దగా కనపడేది కాదు. ప్లస్ స్టాక్ కూడా చూసుకుంటే 70 రూపీస్ నుంచి పెరుగుతూ వచ్చింది. అయితే మీరు కొన్నది టైమింగ్ కొంచెం రాంగ్ అయి ఉండొచ్చు. బట్ ఇమీడియట్గా అయితే మాత్రం అరౌండ్ 380 ఆ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్కి ఇది కూడా మంచి కంపెనీనే, డెఫినెట్గా మీరు హోల్డ్ చేసుకోమంటాను. అయితే దీనికి రిస్క్ అనేది డౌన్ సైడ్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు ఇది కొంచెం ఈవెన్ 300 బ్రేక్ అయ్యే అంటే మరీ మార్కెట్లో ప్యానిక్ వస్తే బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్కి 2 మంచి స్టాక్స్ హోల్డ్ చేయమని చెప్తాను. బెంగళూరు నుంచి కుమార్ మరకాలు. నమస్కారం అండి. ఒకసారి 1800 లో ఉన్నాయండి. ఏది ఎగ్జిట్ అవ్వచ్చు, ఏది లాంగ్ టర్మ్ గుంచుకోవచ్చు. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి కుమార్ గారు. స్టాక్ ఒకసారి రిపీట్ చేయండి. అదే విప్రో 548 లో ఉన్నాయండి. ఓకే. టాటా ఎలక్స్ 1800 లో ఉన్నాయి.
ఓకే. ఓకే, ఈ రెండిట్లో ఏది యావరేజ్ చేసుకోవచ్చు, ఏది ఎగ్జిట్ అవ్వాలి, యావరేజ్ చేసుకునే స్టాక్ ఏ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవచ్చు? విప్రో గత ఏడాది బట్టి చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఎంటైర్ ఐటీ సెక్టర్ కూడా ఒక కంటిన్యూస్ వీక్నెస్ తోటి, అవుట్లుక్ కూడా కొంచెం నెగిటివ్ గా సబ్డ్యూడ్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సెక్టరల్ స్టాక్స్ అన్ని కూడా, ముఖ్యంగా ఈ ఫ్రంట్ లైన్ అన్ని కూడా గత 6 నెలలు బట్టి తీవ్రమైన కరెక్షన్ కి కంటిన్యూస్ గా పట్టడం కూడా మనం చూస్తున్నాము. విప్రో చూస్తే కనుక కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చింది. అవుట్లుక్ చూస్తే కనుక ఇమ్మీడియట్గా పాజిటివ్గా రాకపోయినా విప్రో కానీ టాటా ఎల్ఎక్సీ కానీ రెండు ఒక మేజర్ లోస్కి, ఇయర్లీ లోస్ దగ్గరకు వచ్చింది, పైగా మేజర్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. కాబట్టి ఆ టెక్నికల్ కారణంగా కొంచెం ఇక్కడ డౌన్ ట్రెండ్ ఆగి కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళి కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఇమ్మీడియట్గా బులిష్గా వెళ్ళిపోతుందా అని మనం చెప్పలేము. ఎందుకంటే అవుట్లుక్ కూడా కొంచెం ఫర్దర్గా న్యూస్లో కూడా కొంచెం స్ట్రాంగ్గా రావాలి. కాకపోతే కొంచెం కాషియస్గా యావరేజ్ చేసుకోవచ్చు. ఏదైనా రీబౌండ్ వచ్చినప్పుడు మీ కాస్ట్ ప్రైస్ కూడా ఇలా తగ్గుతుంది. కాబట్టి కొంచెం ఏదైనా ఒక న్యూస్ కానీ ఏదైనా డెవలప్మెంట్ వచ్చిందంటే అప్పుడు రికవరీ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. సో టెక్నికల్గా మటుకు ఇది ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్గా పెట్టి బై చేయొచ్చు, యావరేజ్ చేయొచ్చు. ఓకే, అన్నట్టు మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. రాజ్ కుమార్ అడుగుతున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ 302లో 150 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎక్సైడ్, ఓకే చాలా స్టాక్స్ రాశారు, అన్ని కన్ఫ్యూజన్గా ఉన్నాయి ప్రైస్. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎక్సైడ్ తీసుకుందాం. చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ 300 వైపు వస్తుంది స్లోగా. ఇప్పుడు 290 దగ్గర, మనకి 290 293 దగ్గర ఉందండి. మీరు హోల్డ్ చేయండి. చాలా రోజుల తర్వాత ఈ స్టాక్ అంటే క్లోజర్గా అక్కడికి వచ్చింది కాబట్టి కొంతకాలం వెయిట్ చేయండి. తర్వాత ఎక్సైడ్ గురించి అడిగారు. ఎక్సైడ్ డెఫినెట్గా మీరు ఆల్రెడీ ఉంటే మాత్రం హోల్డ్ చేసుకోండి. ఇంకా కొనాలనుకుంటే కూడా కొనుక్కోవచ్చండి. మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు. ఎన్ని రోజులు కొంచెం ఇది సైడ్ వేస్లో ఉన్నా కూడా ఒక బుల్ ట్రెండ్ అనేది ఎక్సైడ్ ఇండస్ట్రీస్లో స్టార్ట్ అయింది అనుకోవచ్చు. లాంగ్ టర్మ్కి 1.5 ఇయర్ కోసం హోల్డ్ చేయండి. ఓకే, మచిలీపట్నం నుంచి శ్రీనివాస్ మన కాలర్. అడగండి శ్రీనివాస్. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సుబ్రోత్ 88లో తీసుకున్నాం అండి, ఎగ్జిట్ అయిపోవచ్చు సార్. నెక్స్ట్ సెంటర్ పైప్ లోడ్, గ్రీన్ ఫ్లై, ఆ రెండింటిలో ఏది తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్? ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి, సుబ్రోస్ కాకుండా. గ్రీన్ ఫ్లై అండి, సెంటర్ ప్లై, సెంచరీ ప్లై. సెంచరీ ప్లై, ఓకే. ఆ రెండింటిలో ఏది తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం లాంగ్ టర్మ్ 2-3 years? ఓకే, సుబ్రోస్ అండ్ సెంచరీ ప్లై రెండు స్టాక్స్ కూడా పాజిటివ్గా ఉందండి. ఈ మధ్య సుబ్రోస్ కూడా చూస్తే కనుక బాగా బుల్లిష్గా ఇంచుమించు మీరు కొన్న తర్వాత నుంచి బాగా పెరుగుతూ 180 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము. ఈ 1 వీక్గా ఒక స్వల్ప రియాక్షన్, నార్మల్ టెక్నికల్ హెల్తీ రియాక్షన్ కూడా మనం రావడం చూసాము. హోల్డ్ చేయండి, ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే ఉంది. టెక్నికల్గా చూస్తే కనుక మిగతా స్టాక్స్తో పోలిస్తే మటుకు కొంచెం రిలేటివ్గా కొంచెం స్ట్రెంగ్త్ ఉన్నట్టే కనిపిస్తుంది. కొంచెం ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా వచ్చిన ఒక కరెక్షన్ కూడా విత్ స్టాండ్ అయినట్టుగానే కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. అలాగే రెండో స్టాక్ సెంచరీ ప్లైవుడ్ గురించి అడిగారు, ప్లైబోర్డ్ గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక బాగానే పెర్ఫామ్ చేసింది. 140 రూపాయల నుంచి 270 రూపాయల వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కరెక్షన్కి ప్రధానమైన కారణం చూస్తే కనుక 270, 260 దగ్గర ఈ లాస్ట్ 2 yearsగా వచ్చిన ఒక మేజర్ హై కూడా అదే. అక్కడ కొంచెం భారీ సెల్లింగ్ ప్రెషర్, ఆల్రెడీ అక్యుములేటెడ్ పొజిషన్స్ అన్ని కూడా అక్కడ వైండప్ చేయడంతో ఈ గత వారం 10 రోజులుగా సెల్లింగ్ కూడా రావడం మనం చూస్తున్నాము. సో 200 దగ్గర సపోర్ట్ తోటి కొంచెం రికవరీ అవ్వడం మనం చూసాము. సెంచరీ ప్లైబోర్డ్ ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉంది. ప్రీవియస్ సైజ్ 260, 270 దగ్గర. సో రెండు ఫండమెంటల్గాను టెక్నికల్స్గాను స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్. వెంకటరెడ్డి అడుగుతున్నారు తణుకు నుంచి, యునైటెడ్ స్పిరిట్స్ అండ్ స్ట్రైట్స్, శాషన్ స్టార్ అండ్ టాటా మెటాలిక్స్, ఈ 3 స్టాక్స్ని షార్ట్ టర్మ్లో ఏ లెవెల్స్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు? యునైటెడ్ స్పిరిట్స్, స్టార్ అండ్ టాటా మెటాలిక్స్. యునైటెడ్ స్పిరిట్స్ ఈ మధ్య బాగా పడిందండి. గత నెల రోజులు బట్టి చూస్తుంటే కనుక బాగా పట్టమని చూసాము. బట్ ఇంకా సపోర్ట్ ప్రస్తుతానికైతే 1700 లెవెల్స్లో కనిపిస్తుంది. కానీ ఇంకా కొంచెం కన్సాలిడేషన్ పూర్తి అవ్వలేదు. ఇంకా కొంచెం ఈ సెటిల్ అంతా కూడా ఇంకా స్టేబుల్ కూడా అవ్వలేదు. బట్ కాకపోతే ఒక టెక్నికల్ రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రస్తుతాన్ని మటుకు యునైటెడ్ స్పిరిట్స్ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, తాడేపల్లిగూడెం నుంచి పవన్ మన కాలర్. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ స్టేట్ బ్యాంక్ వచ్చి నేను 330 రూపీస్లో కొన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది స్టేట్ బ్యాంక్ ఆ రేట్ రీచ్ అవుతుందా? నెక్స్ట్ వచ్చి బజాజ్ హోల్డింగ్స్ ఉన్నది, అది ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా, అలా హోల్డ్ చేసి ఉంచుకోవచ్చా నేను ఇన్వెస్ట్మెంట్ కోసమే?
స్టేట్ బ్యాంక్ 330 రీచ్ అవ్వడం పెద్ద సమస్యగా ఏం అనిపించట్లేదు. బట్ ఈ టైంలో అయినా యావరేజ్ చేసుకోవచ్చు ఈ స్టాక్స్ని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కౌంటర్స్. అంటే కరెక్షన్స్లో డెఫినెట్గా నేను అంటే యావరేజ్ ఏమైనా చెప్తానండి. ఇంతకు ముందులాగా వన్ సైడెడ్గా డౌన్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే పిఎస్యూ బ్యాంక్స్ ఒక 1 year మనకి హ్యామర్ చేయడం జరిగిందండి ఎన్పిఎస్ బ్యాడ్ ఎన్పిఎస్ కారణంగా. అయితే ఈ లెవెల్లో కొంత మనకి ఎన్పిఎస్ని కూడా తగ్గించుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఈ పాజిటివ్ న్యూస్ రావడం అనేది చాలా పాజిటివ్ అంశం. కాబట్టి హోల్డ్ చేయండి మీరు, మీ రేట్ వస్తుంది, తర్వాత మీ రేట్ వచ్చినా కూడా కొన్ని రోజులు హోల్డ్ చేయండి. ఎందుకంటే రేట్ రాగానే చాలామంది అమ్మేస్తారు, కానీ అక్కడి నుంచి ఇంకొక 20% దాకా పెరిగే అవకాశాలు ఉంటాయి. బట్ ఇదంతా కూడా కొన్ని నెలలు పట్టచ్చు, ఒక 4-5 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. బట్ హోల్డ్ చేయండి. అయితే బజాజ్ హోల్డింగ్ దీనికి నష్టమే లేదండి. మీరు లాంగ్ రన్ కోసం అయితే మీరు బజాజ్ హోల్డింగ్స్ని మీరు హోల్డ్ చేయమని చెప్తాను. అయితే షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం ఈ లెవెల్లో 2 దగ్గర ఈ స్టాక్ బాగా ఆగొచ్చండి. అంటే నెక్స్ట్ హైస్ బ్రేక్ కాకపోవచ్చు ఇమీడియట్గా, కొంచెం టైం పట్టవచ్చు. ఈ 2200 లెవెల్ బ్రేక్ అయితే నా అప్ మూవ్ అనేది ఇంకా కొనసాగొచ్చు. మంచి కంపెనీని హోల్డ్ చేయమంటారు. అండ్ తణుకు సత్యనారాయణ అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ 95 రూపీస్లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్ గురించి కొద్దిగా స్టాక్ వీక్ అవుతుంది కదా, లాంగ్ టర్మ్ గురించి ఈ స్టాక్ని హోల్డ్ చేసుకుని ఉంచుకోవచ్చా? 95 రూపీస్లో తీసుకున్నారు. హోల్డ్ చేయండి. 115 దగ్గర నుంచి 75 రూపాయల వరకు పట్టమని చూసాము. ఈ మధ్యకాలంలో 15 రూపాయలు రీబౌండ్ అయింది, ఇంచుమించు మీ రేట్ దగ్గర కూడా రావడం మనం చూసాము. ఇవాళ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ ఓవరాల్గా లాస్ట్ ఒక 6 months మీడియం టర్మ్ చార్ట్స్ అవన్నీ చూస్తే కనుక కొంచెం సపోర్ట్ తీసుకొని కొంచెం స్థిరపడినట్టుగా కనిపిస్తుంది. కరెక్షన్ కూడా పూర్తయి కొంచెం స్లోగా వీక్ జోన్ నుంచి బయటపడుతున్నట్టు కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పాజిటివ్గానే రావడం మనం చూసాము. హోల్డ్ చేయండి. ర్యాలీ వస్తే అంటే కనుక 100 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడికి వస్తే మీరు ఇంచుమించు 10% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు షార్ట్ టర్మ్లో. ఓకే, వెంకట్ ఖతార్ నుంచి వెంకట్ అడగండి. వెంకట్, హలో హలో అడగండి వెంకట్ గారు. ఉమెన్ లాజిస్టిక్స్ ఒకటి ఫార్మా రీసెంట్ గా తీసుకున్నానండి. ఓకే, అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం. ఓకే, లాసెస్ లో ఉన్నాను. 5 to 10% కంటిన్యూ చేయొచ్చు అంటారా? జస్ట్ లాస్ బుక్ చేసుకుని వేరే ఇదే సేమ్ సెక్టర్ లో వేరే దానికి మారమంటారండి. అడ్రస్ కోసం మీరు లాంగ్ టర్మ్ నుంచి తీసుకుని హోల్డ్ చేద్దాం అనుకుంటారా స్టాక్ని? అవునండి, లాంగ్ టర్మ్ హోల్డ్ 1 to 2 years అండి. కాకపోతే సేమ్ స్పేస్ లో ఇంకేమైనా బెటర్ ఏమైనా ఉన్నాయని ఇందాక చెప్పినట్టు సోమన్ లాజిస్టిక్స్ అవాయిడ్ చేయి ఇంకేమైనా ఉన్నట్టు చెప్పారు, విన్నాను. సో దానికోసం ఏదైనా మారమంటారు. ఈ స్నోమెన్ లాజిస్టిక్స్ హైయర్ లెవెల్స్ చాలా మంది ఇరుక్కుపోయారు, అక్కడి నుంచి మళ్ళీ బయటికి రాలేని పరిస్థితి స్నోమెన్ లాజిస్టిక్స్లో. ఎలాంటి గైడెన్స్ స్నోమెన్ లాజిస్టిక్స్లో ఇస్తారు? అండ్ ఓకాడ్ లాస్ట్ 2 quarters చాలా డిసప్పాయింట్మెంట్ చేసిందండి స్నోమెన్ లాజిస్టిక్స్. దానివల్ల ఏంటంటే ఈ స్టాక్లో మనకి అప్ మూవ్ అనేది ఇంత బుల్ మార్కెట్లో కూడా పెరగలేదు. కాబట్టి ఇప్పుడు మీరు కొన్ని రోజులు ఉన్నా కూడా పెద్దగా మేజర్ అప్ ట్రెండ్ అయితే స్నోమెన్ లాజిస్టిక్స్లో పెద్దగా ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే మొన్న రిజల్ట్ చూసిన తర్వాత చెప్తున్నాను, ఇంతకుముందు హోల్డ్ చేసుకోమని అనేవాడిని. బట్ నెక్స్ట్ మళ్ళీ 3-4 నెలల వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ వరకు ఇదే విధమైన ట్రెండ్ ఉంటుంది. ర్యాలీస్లో సస్టైన్ కాలేకపోవచ్చు. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. తర్వాత వకార్డ్ ఫార్మా గురించి అడిగారు అనుకుంటాను. ప్రస్తుతం అయితే వకార్డ్ ఫార్మా మీరు హోల్డ్ చేసుకోండి అండి. అది లాంగ్ రన్లోకి వకార్డ్ ఫార్మా హోల్డ్ చేసుకోమని చెప్తాను. ఇది కూడా కొంచెం అంటే వోలటాలిటీ ఉండే స్టాక్ అండి. ఎంతలో కొన్నారో తెలియదు. బెటర్ ఏంటంటే దీన్ని మీరు మరీ ఎక్కువ టైం కాకుండా దీంట్లో మధ్యలో ర్యాలీస్ వచ్చినప్పుడు మీరు బెటర్ ఏంటంటే దీంట్లో కూడా ఎగ్జిట్ అయిపోయి మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే సిప్లా లాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తారు. వెంకట్ అడుగుతున్నారు, ప్రేమ్కో గ్లోబల్ ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ గురించి ఇప్పుడు బై చేసుకోవచ్చా? ప్రేమ్కో గ్లోబల్ 636 దగ్గర ట్రేడ్ అవుతుంది. టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్ ఇది. ఒకప్పుడు లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ప్రేమ్కో గ్లోబల్ 100 రూపాయల నుంచి ఇంచుమించు 900-950 రూపాయల వరకు బాగా పెరిగిన స్టాక్, కొంచెం అవుట్ పెర్ఫార్మ్ చేసే స్టాక్. కానీ ఈ మధ్య చూస్తే కనుక ఒక లాస్ట్ 1 or 2-3 monthsగా చూస్తే కనుక హై లెవెల్ నుంచి కరెక్షన్ వచ్చి ఇంచుమించు 600-550 మధ్యన కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. బట్ ఈక్విటీ చాలా తక్కువ ఉందండి, జస్ట్ హార్డ్లీ 3 crores కూడా కనిపిస్తుంది. అలాగే ప్రాఫిట్స్ కూడా 2 crores 3 crores పర్ క్వార్టర్ కూడా కనిపిస్తుంది. చాలా తక్కువ ఈక్విటీ ఉండడంతో బాగా స్టాక్ కూడా ఫ్లోటింగ్ స్టాక్స్ లేవు కాబట్టి స్టాక్ కూడా బాగా పెరగటం అని చూసాము. ప్రస్తుతం అంటే ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి.
అండ్ రెప్కో హోమ్ ఫైనాన్స్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 7% వీక్ అయింది, చాలా వీక్గా ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 620 ఆర్డ్ లెవెల్స్ దగ్గర. జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ కూడా అంత వీక్ అవ్వలేదు కానీ బట్ మిగిలిన అదే పీర్ కంపారిజన్లో ఉన్న స్టాక్స్తో కంపేర్ చేస్తే మాత్రం కాస్త ఇవాళ నెగిటివ్గానే ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ హెచ్డిఎఫ్సి, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ స్టాక్స్ అన్ని వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎలాంటి ఇది ఇస్తారు మీరు? ఎందుకంటే మనం పదే పదే చెప్పుకుంటూ కూడా వస్తున్నాం, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లోయర్ లెవెల్స్ అక్యుములేట్ చేసుకోవచ్చు. నిన్న ఈ ఫాల్లో రియల్ ఎస్టేట్ కంపెనీస్తో పాటు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా బాగా హ్యామర్ అయ్యాయి. బట్ కొద్దిగా రీబౌండ్ అయినప్పటికీ ఆ స్థాయిలో రీబౌండ్ మనకు ఈ స్టాక్స్లో చూడట్లేదు. అంటే కొన్ని రోజులకి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ కౌంటర్స్కి దూరంగానే ఉండొచ్చు అండి, దూరంగా ఉండమని చెప్తాను. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ప్రాఫిట్లో ఉన్నవాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, బుక్ చేసుకోమని చెప్తాను. మరీ ముఖ్యంగా రియాలిటీలో చాలామంది ఎవరు ప్రాఫిట్లో ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే అవన్నీ కూడా ఈ మధ్య లోలో ఉన్నాయి. కాబట్టి పొజిషనల్ ట్రేడర్స్ ఫ్యూచర్స్లో కొన్న వాళ్ళు కూడా ఈవెన్ డిఎల్ఎఫ్, హెచ్డిఏలు ఇవన్నీ కూడా ఏంటంటే నియర్ టర్మ్లో ఇంకా వీక్నెస్ అనేది రావచ్చు. కాబట్టి వాటిలో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈవెన్ హౌసింగ్ ఫైనాన్స్లో మెయిన్ అంటే ఎంత లేదన్నా కూడా డెఫినెట్గా ఒక మనకి ల్యాండ్ డీల్స్లో ఎక్కువగా బ్లాక్ మనీ అనేది ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది పెద్దగా యాక్టివ్గా ఉండకపోవచ్చు. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఈ సేల్స్ తగ్గడము, తర్వాత ఈవెన్ బిజినెస్ కూడా కొంచెం తగ్గడము అనే కారణాలు మనం అనుకోవచ్చు. దాని కారణంగా ఈ స్టాక్స్ అన్ని కూడా పడుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో మాత్రం వీటికి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వద్దు. అయితే హౌసింగ్ ఫైనాన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో కూడా సెలెక్టెడ్ అన్నింటిలో వెళ్లకుండా జిఐసి లాంటివి సెలెక్ట్ చేసుకోమంటాను. ప్లస్ షార్టర్ మాత్రం ఇవి కూడా వీక్గా ఉండే అవకాశం ఉంది. ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. ఓకే, పవన్ మరొక కాల్ ఉన్నారు అచ్చంపేట నుంచి. అడగండి పవన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సిప్లా 640లో ఉన్నాయి సార్ యావరేజ్. శేషు గారు రికమెండ్ చేశారు కదా, ఇప్పుడు రిజల్ట్ వీక్ రిజల్ట్ వచ్చిందని బాగా డౌన్ గ్రేడ్ చేస్తున్నారు. అది ఏం చేయాలి సార్? అతను హోల్డ్ చేయొచ్చా లేకపోతే 520 డౌన్ అయిపోయింది అంటున్నారు కదా, ఏం చేయాలి? ఓకే, పెద్ద వీక్నెస్ ఏంటంటే ఆ స్టాక్ ఆల్రెడీ చూస్తే మనకి డే సైజ్ దగ్గర ఉందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 6.5% పెరిగింది. అది వీక్ రిజల్ట్ అని కాదండి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క మన అంటే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అంటే బ్రోకింగ్ కంపెనీస్ ఒక్కొక్క వ్యూ ఉంటుంది ఒక స్టాక్ మీద. కాబట్టి ఎంత బ్యాడ్ రిజల్ట్ అయితే కాదు. ప్లస్ ఇంకోటి ఈవెన్ డొమెస్టిక్గా అంటే మిగతా అన్ని కంపెనీస్ లైక్ సన్ ఫార్మా కానీ రెడ్డీస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఎక్కువ యూరోప్ కంట్రీస్ తర్వాత అమెరికా మీద ఎక్స్పోజర్ ఉంది. బట్ సిప్లాకి తక్కువ ఉంది, 10 to 15% ఎక్కువ డొమెస్టిక్ గ్రోత్ మీద ఆధారపడి ఉందండి. కాబట్టి పెద్దగా మనకి గ్లోబల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దీనికి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు డెఫినెట్గా సిప్లాని మీకు రేంజ్ ఇంకోటి చెప్పాలంటే మన ఇండియాలో హైయెస్ట్ సెల్లింగ్ డొమెస్టిక్ పరంగా చెప్పాలంటే సిప్లా అండి. అటు రెవెన్యూస్ పరంగా అటు ప్రాఫిట్ పరంగా ఉంది. కాబట్టి మీరు టైం బీయింగ్ మీరు లాస్లో ఉన్నా కూడా పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. కరెక్షన్స్లో దీన్ని మీరు పిక్ చేసుకోండి. మీ రేట్ వచ్చి మీకు ఒక 1 year 1.5 year ఉంటే మంచి రిటర్న్ కూడా రావచ్చు అండి. కర్నూలు నుంచి వెంకట్ మరో కాలర్. అడగండి వెంకట్. సార్ నా దగ్గర క్యాస్ట్రాల్ ఇండియా, డిహెచ్ఎఫ్ఎల్, క్యూపిడ్. క్యాస్ట్రాల్ 5%, డిహెచ్ఎఫ్ఎల్, క్యూపిడ్ 15% లాస్ లో ఉన్నా సార్. లాంగ్ టర్మ్ కి వెయిట్ చేయొచ్చా సార్ ఈ మూడు? ప్లస్ జీ మీడియా తీసుకోవచ్చా సార్ ఈ టైంలో లాంగ్ టర్మ్ కోసం? ఓకే, విల్ టేక్ క్యాస్ట్రాల్, డిహెచ్ఎఫ్ఎల్, క్యూపిడ్. క్యాస్ట్రాల్ కొంచెం స్వల్ప అప్ ట్రెండ్ తర్వాత మళ్ళీ లాస్ట్ 1 or 2 weeks చూస్తే కనుక బాగా పట్టడం చూసాము. 400 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకోవడం మనం చూసాము. అలాగే లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక 400 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి పెద్దగా ఏమీ డౌన్ సైడ్ రిస్క్ లేదు. ఓవరాల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ, కాకపోతే కొంచెం అంత మొమెంటం తక్కువగా ఉంది. కాబట్టి కొంచెం ఈ లెవెల్లోనే ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం హోల్డ్ చేయండి. 400 నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. జీ మీడియా ఈ లెవెల్లో కొనొచ్చు అంటే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ ర్యాలీలో ఇంచుమించు 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు డబల్ అవడం చూసాము 1 or 2 monthsలోనే. కొంచెం లాస్ట్ 1 weekగా కొంచెం కరెక్షన్ వచ్చి 30 రూపాయల నుంచి రికవరీ అవ్వడం చూసాము. మళ్ళీ రీసెంట్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా ఎంతవరకు అప్మూవ్మెంట్ వస్తుందని మనం చెప్పలేము. ఫండమెంటల్గా పర్వాలేదు, టెక్నికల్గా బులిష్గా ఉన్నప్పటికీ కొంచెం ఫర్దర్ అప్ సైడ్ పొటెన్షియల్ ఎంత అని చెప్పలేము. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి. ఆల్రెడీ ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి. అలాగే డిహెచ్ఎఫ్ఎల్ చూస్తే కనుక దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పెరిగి ఇప్పుడు ఈ రియాక్షన్లో బాగా మనం మనం చూసాము. ఓవరాల్గా హౌసింగ్ ఫైనాన్స్ అన్నీ కూడా కొంచెం బాగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేయడం కూడా మనం చూస్తాము. సో ఫ్రెష్ బయింగ్ అయితే ప్రస్తుతం అవాయిడ్ చేయడమే మంచిది. దివాన్ హౌసింగ్. హైదరాబాద్ నుంచి శివరామకృష్ణ మరొకాల. అడగండి శివరామకృష్ణ గారు.
సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ అదే ఈ ప్రైస్ లో వేదాంత, హిందుస్థాన్ బ్యాంక్, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చా సార్? ఓకే హలో. ఓకే అండి, చెప్తారండి. అదే సార్, అదే మేము ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఇది కూడా సార్ కస్టమర్ కూడా సారాలు ఇస్తున్నాం, ఆల్రెడీ రెగ్యులర్ ఫాలో అవుతున్నాం ఇదంతా. ఫైన్ అండి, ఓకే. ప్రాఫిట్ అదే ట్రేడింగ్ కోసం ఇప్పుడు ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? బ్యాంక్ స్టాక్స్ ఆల్రెడీ అన్ని కూడా హై లెవెల్ ఉన్నాయి, ప్రెసెంట్ బాగుంది కూడా మార్కెట్, కాబట్టి కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంకు ట్రేడింగ్ చెప్తున్నారు. అంటే టెక్నికల్ పరంగా ఓకేనండి. అట్ ద సేమ్ టైం కూడా మనకి రిస్క్ అనేది కూడా ఉంటుంది. కెనరా బ్యాంక్ 320 పైన సస్టైన్ కంటిన్యూగా అయితే మీరు తీసుకోండి. అయితే మీరు ఒక్క వన్ డే 1 or 2 days వెయిట్ చేయండి. మీరు పిఎస్యూ బ్యాంక్స్ని మీరు తీసుకోమని చెప్తాను. వేదాంత మాత్రం బాగా పెరిగిన స్టాక్ అండి. వేదాంత ఇది కూడా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. ప్లస్ దానికి తోడు ఈ కమాడిటీస్ సైకిల్ అంతా కూడా మనకి పాజిటివ్గా ఉంది, కాబట్టి దీన్ని కూడా మీరు పిక్ చేసుకోండి. అయితే రేపటి రోజు మీరు కొంచెం అంటే ఒక 1 or 2 days వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ మనకి ఏంటంటే ఒక ప్యానిక్ సెల్లింగ్ తర్వాత ఈరోజు మార్కెట్స్ బయింగ్ చూసాము. అయితే ఇది ఫాలోఅప్ బయింగ్ అనేది రేపు కూడా కనపడాలి. కనపడితే మనకి నెక్స్ట్ క్లియర్ అప్డేట్ అనేది ఉంటుంది. అయితే పిఎస్యూ బ్యాంక్స్లో అయితే మాత్రం మీరు పొజిషన్ తీసుకోవచ్చు ఇమీడియట్గా. అట్ ద సేమ్ టైం స్టాప్ లాసెస్ మీరు మెయింటైన్ చేయండి. కొంచెం షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం ఈ స్టాక్స్లో మంచి అంటే ఇక్కడ నుంచి కరెంట్ లెవెల్స్ నుంచి కూడా కెనరా బ్యాంక్ 340 దాకా వెళ్ళొచ్చు. అదేవిధంగా ఎస్బీఐ గురించి అడిగారు. ఎస్బీఐ రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. ఎస్బీఐ 280 పైన సస్టైన్ కాగలిగితే ఇంకా ఫర్దర్గా వెళ్ళొచ్చు. ఒకవేళ 280 బ్రేక్ అయినా కూడా మళ్ళీ కిందకు వచ్చినా మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కెనరా బ్యాంక్, ఎస్బీఐని మీరు బై చేసుకోవచ్చు అండి. వరంగల్ నుంచి గోవింద్ మరో కాలర్. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నేను ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ అనేది 1460 కొన్నాను సార్ యాక్చువల్ గా. ఓకే. అది ఫర్దర్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ సార్. ఉంచుకోవచ్చా లేదంటే తిరిగి చేయాలన్నది తెలియట్లేదు సార్. అలాగే వాల్స్ అండ్ పీపుల్ ఫస్ట్ కూడా సార్ కుటుంబరావు గారిది విన్నాను సార్ యాక్చువల్ గా. అది కూడా 165 కొన్నాను సార్. ఓకే. అది ఉంచొచ్చా లాంగ్ టర్మ్ కి తీసేయాలన్నారు. ఓకే. వాల్స్ అండ్ పీపుల్ ఫస్ట్ ఈ మధ్యకాలంలో బాగా పాజిటివ్గా పెరిగింది. చాలా 200 odd లెవెల్స్ కూడా దాటినట్టుంది వాల్స్ అండ్ పీపుల్ ఫస్ట్. ఫస్ట్ ఎల్ఎన్టీ గురించి అడిగారండి. ఎల్ఎన్టీ ఈ మధ్యకాలంలో కొంచెం మార్కెట్స్ పెరుగుతున్నా కూడా బాగా వీక్గా ఉన్న కౌంటర్ అండి. ఫండమెంటల్స్ పరంగా ఓకే, కానీ కొంచెం ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్ దీని గురించి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా అయితే పెద్దగా పెరగకపోవచ్చు, 1460 ఆ లెవెల్కి వచ్చి ఆగొచ్చు అండి. బట్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ రిజల్ట్ బాగుంటే మళ్ళీ స్టాక్లో ర్యాలీ ఉంటుంది. ప్లస్ మీరు 1.5 year 2 years అంటున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఈసారి రిజల్ట్ బాగుండి అంత స్టాక్ బాగా మీకు అప్ ట్రెండ్కి వచ్చినప్పుడు మీరు మరీ లాంగ్ టర్మ్ అని కాకుండా కొంచెం 15, 20, 60, 15, 80 ఆ లెవెల్కి వచ్చి కొంత ప్రాఫిట్లో అంటే ఒక 10%, 15% ప్రాఫిట్ వస్తే మీరు ఎల్ఎన్టీని ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత వేరే స్టాక్స్లో మీరు అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. వాల్స్ అండ్ పీపుల్ ఫస్ట్ ఇది కూడా బాగా పెరిగిన స్టాక్. మీరు ఎంతలో కొన్నారో తెలియదండి. మీరు 165 మంచి ప్రాఫిట్లో ఉన్నారు. ఇది కూడా ఇంకా పెరిగే అవకాశమే ఉందండి. మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకోండి. 220 ఆ లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు. అయితే కొంచెం ఇది కొంచెం డౌన్ సైడ్ మార్కెట్స్ ఇక్కడ నుంచి పడడం స్టార్ట్ అయితే మాత్రం డౌన్ సైడ్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుందండి ఈ స్టాక్లో. కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా మర్చిపోకుండా చేసుకోమని చెప్తాను. ఓకే, మనం 1 or 2 మెయిల్స్ తీసుకుని వైండప్ చేద్దాం. అపర్ణ అడుగుతున్నారు, M&M ఫైనాన్స్ని కరెంట్ లెవెల్లో లాంగ్ టర్మ్ గురించి బై చేసుకోవచ్చా? M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తే కనుక మధ్యకాలంలో బాగా ఫైనాన్షియల్ అప్ ట్రెండ్లో బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మార్కెట్ రియాక్షన్తో పాటు ఈ స్టాక్ కూడా బాగా పట్టడం మనం చూసాము. కాకపోతే క్లోజర్ టు 300 దగ్గర ఈ 2 రోజుల్లో బాగా సపోర్ట్ తీసుకోవడం మనం చూసాము. ఎందుకంటే ఈ లాస్ట్ 6 monthsగా 2-3 మేజర్ బాటమ్స్ కూడా ఏర్పడింది. సెక్టర్ వైస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ అవుట్లుక్ కూడా ఇంకా స్ట్రెంత్ ఉంది. కాకపోతే ఇవాళ కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది. ఇంచుమించు 1.5% వరకు వీక్నెస్ మనం చూస్తున్నాము. ఫ్రెష్ బయింగ్ అయితే కనుక క్లోజర్ టు 300 దగ్గర అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే మేజర్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి. మొన్న ప్రాఫిట్స్ చూస్తే కనుక కొంచెం బెటర్గా వచ్చింది. బట్ కానీ మార్కెట్తో ఎక్స్పెక్టేషన్స్తో పోలిస్తే మటుకు కొంచెం తక్కువగానే వచ్చింది. బట్ 300 దగ్గర టెక్నికల్ సపోర్టు అప్ ట్రెండ్లో ఇక్కడ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అప్ ట్రెండ్లో కరెక్షన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, మనకు మెయిల్స్ మిగిలిపోయాయి కాబట్టి బట్ మనకు సమయం మించిపోతుంది. ఐటీఐ రిజల్ట్ ఇప్పుడే వస్తున్నాయి. ఐటీఐ రిజల్ట్ ఎక్సెప్షనల్ గెయిన్స్ ఆల్మోస్ట్ 95 crores వచ్చింది. దీంతో లాస్ట్లో ఉన్న కంపెనీ ఒకసారిగా ప్రాఫిటబుల్ కంపెనీగా మారింది. ఆల్మోస్ట్ 14% లాభంతో 34 రూపాయలతో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది.
చాలా సడన్ స్పాట్ ఈ స్టాక్లు. గతంలో 34 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించిన కంపెనీ ఇప్పుడు 190 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. బట్ దీనికి 95 crores ఆఫ్ ఎక్సెప్షనల్ గెయిన్ ఒకటి ఉంది కాబట్టి, బట్ స్టిల్ అయినా కంపెనీ పాజిటివ్గానే ఉందని చెప్పుకోవాలి. నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వచ్చిన రిజల్ట్. ఇక మార్కెట్స్ పరంగా చూసుకుంటే కొద్దిగా హయ్యర్ లెవెల్స్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. 8561 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 130 పాయింట్స్ డౌన్తో అండ్ 387 పాయింట్స్ డౌన్తో 27639 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. ఎనీ క్లోజింగ్ రిమార్క్స్? మార్కెట్స్లో 86 పైన సస్టైన్ మార్నింగ్ ట్రెండ్లో కానీ గమనిస్తే అనుకున్నాము. బట్ ఒక బ్యాంక్ నిఫ్టీ తప్ప మిగతా స్టాక్స్ పెద్దగా మనకి స్ట్రెంత్ కనపరచలేకపోతున్నాయి. దానివల్ల ఏంటంటే నిఫ్టీ కొంచెం ఇప్పుడే మనకి ఒక కొంత హై నుంచి కరెక్ట్ అయింది. బట్ క్లోజింగ్ అనేది అంటే ఈ రోజు అని కాకుండా నెక్స్ట్ 1 or 2 daysలో మార్కెట్స్ 86 పైన సస్టైన్ కాగలిగితేనే నెక్స్ట్ మూవ్ అనేది మార్కెట్లో ఉంటుంది. లేకపోతే మళ్ళీ కన్సాలేషన్ అనేది ఉంటుంది. ఈ రోజు పక్కన పెడితే రేపటి నుంచి మళ్ళీ మార్కెట్స్ స్టాక్ స్పెసిఫిక్, ఆ తర్వాత మళ్ళీ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా ఏ విధంగా ఉంటుంది ట్రెండ్ అనేది కూడా దాని వైపు కూడా ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఈ లెవెల్లో మార్కెట్స్ కొంచెం ఇక్కడ కన్సాలేషన్లో ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే, ఎనీ క్లోజింగ్ రిమార్క్స్? 8550 దగ్గర ఇంటర్డే సపోర్ట్ కనిపిస్తుంది. ఇంకొక 15-20 పాయింట్స్ డిక్లైన్లో, ఒకవేళ 8550 కింద కనుక కాసేపు ట్రేడ్ అయితే ఒక ఫ్యూ మినిట్స్ అప్పుడు ఇంట్రాడే కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. బట్ కానీ ఆన్ ద హోల్ కరెక్షన్ డేంజర్ అయితే కనిపించట్లేదు. గ్లోబల్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా స్థిరంగానే ఉన్నాయి. సో ఓపెన్ అయిన 1 hour తర్వాత కూడా సస్టైన్ అవుతుంది కాబట్టి కొంచెం ట్రెండ్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ 4 o'clock క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us.